రైతులు రాజు చేస్తా అంటాడు. అబ్బో అన్ని రైతులు బాగు చేస్తాడు, అందరికి బాగు చేస్తాడు. అంతేనా? అంతే మరి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండేనా? కేసీఆర్ ఉన్నప్పుడు అన్నింటిలో సౌత్ మంచిగా ఉంది. రైతు బంధు వేసిండు, నెల వేసిండు, పిచ్చి నెల వేసిండు, అన్నింటి ఇచ్చిండు. ఈయన వచ్చినాక ఇప్పుడు 2 నెలలు అయింది. 2 నెలలు మళ్ళా గెలుతాడా? ఓటు వేస్తారా? ఇక అయిపోయాయి, వీడికి అయిపోయాయి. ఇక ఓటేరు ఇగో అయిపోయాయి, ఖతమే ఇక. ఏమో చెప్తాడేమని మేము ఎత్తు చేసినాము. ఏం చేద్దామా? ఇప్పుడు ఉడియా బస్తాలకు శిలా నాచోటి పోతే నిలబడతా నిలబడు నేను తొక్కి నన్ను సవ కొట్టాడా? అట్లా ఎందుకు చేసిండు? కేసీఆర్ ఇచ్చాడు. పోతే పోతే కుటుంబం మీద పోయినా ఎత్తుకొని వచ్చేది. గట్ల సంగతి ఆయన చేసిండు. గట్లా నిలబడతారా? ఈ వయసులో కూడా నాయకులు లేరు, నీసలు నిలబడతాను. తెలుగులో తెలుసుకోండి. నాయకుడు పోతే తొక్కుతారు, భయానికి పోతలేవు. పోతాంలే. ఇంత ముందు ఎట్లుండే యూరియా బత్తాలకి? ఇంత ముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే యూరియా బత్తాలు? ఎమ్మటే దొరికేదా కేసీఆర్ ఉన్నప్పుడు? కేసీఆర్ ఉన్నప్పుడు పోతే రూమ్ మీద వచ్చాడు బస్తాలు వేసుకొని వచ్చేది. నిలబడలే లేదు. మరి ఇప్పుడు యూరియా ఏంది పంట పండుతుందా? ఇప్పుడు మొక్కజొన్న వేసినావు, ఒక్కొక్కరు తలకాయ పట్టుకొని కొట్టుకుంటారు. ఎందుకు? యూరియా బస్తాలు దొరుకుతుంది. అది అంతేనా? కోడియంగా పోయి నిలబడ్డా, శిలా నిలబడ్డా కూడా దొరుకుతాంలే. సీరియల్ నిలబడ్డా దొరుకుతుంది. దొరికేటోళ్ళు దొరుకుతుంది, దొరికేటోళ్ళు లేదు. గట్లే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఓటే ఏం చెప్తావు నువ్వు? మేము ఏమంటాం? డైరెక్ట్ చెప్తా. మొఖం మీద చెప్తా.